హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీకాస్ మేకోవర్. ఈరోజు అయితే నేను చేయబోయే వీడియో ఏంటంటే, యాక్చువల్లీ రేపైతే నాకు ఒక ఈవెంట్ ఉంది, మ్యారేజ్ ఈవెంట్. సో దానికి నేను హెయిర్ స్టైలిస్ట్గా వెళ్తున్నాను. సో అలా హెయిర్ స్టైలిస్ట్గా వెళ్తున్నప్పుడు నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటాను, ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటాను, ఎందుకంటే నైట్ స్టే అక్కడే ఉంటుంది కాబట్టి, సో ఏమేమి అరేంజ్ చేసుకొని ఏమేమి తీసుకెళ్తాను అన్నీ చూపించిపోతున్నాను ఈ వీడియోలో. సో చూసేయండి. సో ఒక బ్యాగ్లో నేనైతే మొత్తం అన్ని హెయిర్ టూల్స్ అన్నీ తీసుకెళ్తున్నాను. లైక్ హెయిర్ స్ట్రైట్నర్, హెయిర్ కలర్, క్రింపర్ ఇవన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఇంకొక బ్యాగ్లో వచ్చేసి హెయిర్కి సంబంధించిన స్ప్రేస్ కానీ, కోమ్స్ కానీ, క్లిప్స్ కానీ అన్నీ పెట్టుకున్నాను. సో ఇదంతా ఒక బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నాను. ఈ బ్యాగ్లో వచ్చేసి నేను జస్ట్ బేసిక్ అన్ని మేకప్ ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ ఎక్స్ట్రా బ్రైడ్స్, నాన్ బ్రైడల్స్ ఎవరైనా వచ్చారంటే అప్పటికప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉండాలని చెప్పి జస్ట్ బేసిక్ ఏవైతే నాన్ బ్రైడ్స్కి కావాలో దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ పెట్టేసుకున్నాను. ఇందులో ఒక మెయిన్ బాక్స్ వచ్చేసి ఇది. దీంట్లో మనకు అన్ని హెయిర్కి సంబంధించిన క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, శారీ డ్రేపింగ్కి పిన్స్ కానీ, ఇంకా హెయిర్ని సెట్ చేయడానికి క్లిప్స్ కానీ, ఇంకా పర్స్కి అయితే మనం ఇలాంటి పర్స్తో అరేంజ్ చేస్తాము. అండ్ ఈ కోమ్ లేకపోతే మనం అసలు ఏ హెయిర్ స్టైల్ చేయలేము. అండ్ ఇది పాపిడి బిళ్ళల్ని సెట్ చేసే థ్రెడ్. ఈ బాక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరూ క్యారీ చేయాలి. ఇదైతే వెరీ మచ్ కంపల్సరీ. సో ఇదైతే అన్నీ ఈ బాక్స్లో నేను సెట్ చేసేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న అన్ని యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్. సో అన్నీ అయితే మనకు అవసరం లేదు. సో ఏవైతే కావాలో అవి మాత్రమే మనం తీసుకెళ్దాం ఇప్పుడైతే. ఎందుకంటే అన్నీ క్యారీ చేసామనుకోండి, అక్కడున్న హడావిడికి ఏవేవి మిస్ అవుతాయో, ఏవేవి ఉంటాయో మనకు ఐడియా ఉండదు. సో అన్నీ జాగ్రత్తగా ఏవైతే తీసుకెళ్ళామో అవి వెనక్కి తీసుకురావాలి కాబట్టి, సో ఏదైతే కావాలో అది మాత్రమే నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో అన్నీ నేను ఈ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటున్నాను. ఇవైతే అవసరం లేదు. లైక్ ముహూర్తం జడ, కుచ్చులు, అండ్ రిసెప్షన్కి దీంట్లో ఏదన్నా తను సెలెక్ట్ చేస్తే ఇది యూజ్ చేద్దాం. అండ్ బర్డ్, ఇవి కొంచెం మనకు బేసిక్, ఇవైతే తీసుకెళ్తే చాలు. సో ఏదైతే అవసరమో ఆ బ్రషెస్ మాత్రమే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాస్ట్లీ బ్రషెస్ కదా, మరి మిస్ అవుతే కష్టం. సో ఈ బ్రషెస్ అయితే సరిపోతాయి మనకు. సో చాలు, ఇవి చాలు. సో బ్రషెస్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం. సో అన్నీ ఈ బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను. హెయిర్ స్టైలిస్టే కాబట్టి యాక్చువల్లీ ట్రాలీ ఉంది, బట్ ట్రాలీ ఎందుకు, హెయిర్ స్టైల్స్కి మాత్రమే కదా అని అన్ని బ్యాగ్లో అరేంజ్ చేసుకున్నాను. సో వీఆర్ డన్.
అయిపోయింది, డన్. ఇది వచ్చేసి మేకప్ హెయిర్ స్టైల్ రిలేటెడ్ బ్యాగ్ మాత్రమే. ఇంకా నా పర్సనల్ అన్నీ వేరే బ్యాగ్లో ఉంటాయి. అండ్ ఖచ్చితంగా నేను బెడ్షీట్ అయితే క్యారీ చేస్తాను, ఎందుకంటే ఒక ఈవెంట్లో ఇలా బెడ్షీట్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే నైట్ బెడ్షీట్ కంపల్సరీగా ఉండాలి, సమ్మర్ వింటర్ ఏ సీజన్లో అయినా కూడా నైట్ ఇట్స్ మస్ట్ అండ్ షుడ్. సో అదైతే నా పర్సనల్ బ్యాగ్ వేరే ఉంది, అది సపరేట్. అండ్ ఇది వచ్చేసి మేకప్ బ్యాగ్. సో ఐఎమ్ డన్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.